మమతనమే పాపమా కన్నె కుంతికది శాపమా మమతనమే పాపమా కన్నె కుంతికది శాపమా పుణ్యము పాపము తెలియని నీకు మిగిలెను కడుపు కోత శోకమా సహనశీలివమ్మా మాతృమూర్తివమ్మా సహనశీలివమ్మా మాతృమూర్తివమ్మా జగమే తెలియని అవలేమే రవికై విరిసిన సుమమాయే జగమే తెలియని అవలేమే రవికై విరిసిన సుమమాయే పాండవ మాతగ పుడమెరుగు కర్ణుని మాతగ ఎవరెరుగు కుంతి పోజుని కూతురు అయినా చివరకు కుంతికి విలాపమేనా సహనశీలివమ్మా మాతృమూర్తివమ్మా సహనశీలివమ్మా మాతృమూర్తివమ్మా కశ్యప ప్రజాపతి తనూభవ హరితి గర్భశుష్టి ముక్తాఫల సురవంశ పౌరపాల సుధాకర ధనుజ వైరి గర్వాపహార అమరావతి పురి పరిపాల వేరుణగధీర యశోశాల సర్వ విద్యా విశారద సహస్రాక్ష జై భవ దిగ్విజయీ భవ జై భవ దిగ్విజయీ భవ జై భవ దిగ్విజయీ భవ ఎవరు నన్ను పరాభవింప సాహసించినది? మహేంద్ర, స్వర్గ సింహాసనం అధిష్ఠించాలని సాహసించొద్దు, అది నీకు అసాధ్యం. స్వర్గ సింహాసనారోహణం నాకు అసాధ్యమా? ఇలా నన్ను శాసిస్తున్న నీవెవరు? మాత, నీవా నన్ను శాసిస్తున్నది? స్వర్గ సింహాసనార్హత కోల్పోయే అధర్మం అకార్యం నేనేం చేశాను తల్లి? నిష్ఠుర ధర్మ నిర్వహణలో అప్రమత్తంగా ఉంటానే. వైదిక ధర్మ పరిరక్షణే ప్రాణంగా, సజ్జన సాధు సంరక్షణే ధ్యేయంగా భావిస్తూ సురలోక సామ్రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నానే. మరెందుకు నాకు ఈ శిక్ష తల్లి? సత్యమే మహేంద్ర, నీవు సురలోక సింహాసనార్హత కోల్పోవడానికి కారణమేమిటో తెలుసా? బ్రహ్మహత్యా పాతక దోషమే. బ్రహ్మహత్యా పాతక దోషమా? నాకా? అవును మహేంద్ర, త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపిని సంహరించావు కదా, ఆ బ్రహ్మహత్యా పాతక దోషమే నిన్ను ఆవహించి ఉంది. కనుకనే స్వర్గ సింహాసనార్హతను కోల్పోయావు. మరొక్కసారి ఈ సింహాసనం అధిష్ఠించాలని సాహసించొద్దు. వెళ్ళిపో, వెనుతిరిగి వెళ్ళిపో. విశ్వరూపుడు మరణించి కూడా నన్నిలా సాధిస్తాడని ఊహించలేదు. స్వర్గ సింహాసనాన్ని నేను పరిత్యజిస్తే ఆ సింహాసనం అధిష్ఠించి సురలోక బాధ్యతలు స్వీకరించేవారెవరు? అమరావతి గౌరవం కాపాడేవారెవరు? పాలకుడు లేని ప్రభుత్వం పరాధీనమవుతుంది. నా నిష్క్రమణానంతరం అసురులు స్వర్గలోకాన్ని ఆక్రమించి నిష్కంటకంగా పాలిస్తారు. యజ్ఞయాగాది క్రతువులు భగ్నం చేస్తూ వైదిక ధర్మాన్ని నాశనం చేస్తారు.
గురుదేవా! మహేంద్ర, గురుదేవా, గురుదేవా, చూశారా నా దుస్థితి? సర్వము నాకు అవగతమైనది, బాధపడవద్దు. బ్రహ్మహత్యాపాతక దోషము నుంచి నువ్వు విముక్తి పొందాలంటే తపస్సు ఒక్కటే మార్గం. తపస్సా? అవును మహేంద్ర, తపసో నాస్తి పాతకం అన్నది ప్రమాణం. కనుక తపస్సు చెయ్యి. పాప విమోచనం పొందిన తర్వాతే నువ్వు ఈ స్వర్గ సింహాసనాన్ని అధిరోహించగలవు. ధన్యుణ్ణి గురుదేవా. మార్గోపదేశం చేసి మహోపకారం చేశారు. ఇప్పుడే తపోభూమికి వెడతాను. నిష్ఠుర తపోధారలతో పాప ప్రక్షాళనం చేసుకొని అమరావతి తిరిగి వస్తాను. నన్ను ఆశీర్వదించండి. మహేంద్ర, తొందరపాటు తగదు. నిరాలోచనగా చేసే ఏ కార్యమైనా అపాయానికి దారితీస్తుంది. తపస్సుకు వెళ్ళడం అపాయానికి మార్గమెలా అవుతుంది గురుదేవా? నీవిప్పుడు బ్రహ్మహత్యాపాతక బద్ధుడవు. ప్రస్తుతం నీ దైవశక్తులు నశించాయి. ఈ స్థితిలో ఉన్న నిన్ను నిర్జించడం అసురులకు చాలా తేలిక. తపోదీక్షలో ఉన్న నిన్ను అసురులు ఏ క్షణములోనైనా నిర్జించవచ్చు. కనుక కనుక నీ పంచప్రాణ శక్తులలో ఒక ప్రాణశక్తిని మాత్రమే నీ వద్ద ఉంచుకొని తక్కిన ప్రాణశక్తులను నీకు నమ్మకం గల నీ మిత్రుల పరిరక్షణలో ఉంచు. తపస్సిద్ధి పొందిన తరువాత పాప విమోచనుడువై తిరిగి స్వర్గాధిపత్యం పొందవచ్చు. అటులనే గురుదేవా. మీ ఆజ్ఞ నాకు సర్వదా సర్వదా శిరోధార్యం. సకల ప్రాణికోటి జీవాధార వాయుదేవ. సర్వ జీవకోటి ఆరోగ్య ప్రదాతలారా, అశ్విని దేవతలారా, నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. మహేంద్ర, మమ్ము పిలిచిన కారణం? సమవర్తి, బ్రహ్మహత్యాపాతక నివృత్తికై నేను తపోభూమికి వెడుతున్నాను. నా పంచ ప్రాణశక్తులలో ప్రాణశక్తిని మాత్రమే నా వద్ద ఉంచుకొని తక్కిన అపాన, వ్యాన, ఉదాన సమాన శక్తులను మీ అధీనంలో ఉంచుతున్నాను. నేను తపస్సిద్ధి పొంది తిరిగి వచ్చే వరకు వాటిని సంరక్షించవలసిన బాధ్యత మీది. ఆజ్ఞ దేవరాజా, ఆజ్ఞ. మహేంద్ర, ఇక నీవు తపోదీక్ష వహించు. విజయోస్తు. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. जनयन्त देवास्तां विस्वरूपाः पशवो वदन्ति सा नो मन्त्रेषु मूर्ध्यन्दुहानाधेनुर्वागस्मानपसुष्टुदयतु अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां ग्रहाणाम् आनुकूल्यता बलसिद्धिरस्तु. ఆచమనం చేయండి. हस्तं प्रक्षाल्य आचम्य ॐ केशवाय स्वाहा ॐ नारायणाय स्वाहा ॐ माधवाय स्वाहा ॐ गोविन्दाय नमः
విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ దోక్షజ నారసింహాచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః పూర్వ సంకల్పిత ప్రకారేణ మమ యజమానస్య సత్సంతానయోగ్యతా సిద్ధ్యర్థం పుత్రకామేష్టియాగం కరిష్యే తదంగ అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనావపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్ నోతిభిः సేదసాదనగ్గు స్వాహా. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు స్వాహా. శ్రీ మహాసరస్వత్యాయ నమః. అగ్నిందోతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్యేజ్ఞస్య సుకృతగ్గు స్వాహా. అగ్నయ ఇదన్నమమ. ఓం అగ్నిర్మూర్ధాదిభక్కకుత్పతిః పృథివ్యా అయం అపాకం రేతాకం సిజన్వతి స్వాహా. అగ్నైదన్నమమ. ఆయుర్ధ అగ్నే అభిషోతుషాణో కృత ప్రతీకో కృతయో నిరేధే కృతం వేత్వా మధుచారు గవ్యం పితేవ పుత్రం అభిరక్షతాదిమగ్గు స్వాహా. ఆయుర్దేవతాయ ఇదన్నమమ. భూస్వాహా. అగ్నయ ఇదన్నమమ. భువ స్వాహా. వాయవ ఇదన్నమమ. శుభ స్వాహా. సూర్యాయ ఇదన్నమమ. భోర్భవ శుభ స్వాహా. ప్రజాపతయదన్నమమ. అనేన హోమ సాద్గుణితా సిద్ధ్యర్థం పూర్ణాహుత హోమం కరిష్యే. ఓం స్వాహా. అగ్నైదన్నమమ. పూర్ణాహుతిముత్తమాంజుహోతి. ఎందుకు మహారాజా ఈ ఆతృత? ఇదేమీ మీ మహారాణి వారికి తొలి ప్రసవం కాదు కదా? తొలి ప్రసవమైన మలి ప్రసవమైన స్త్రీకది మరో జన్మ లాంటిదే కదా. సృష్టి కార్యక్రతువుకి తొలిసమిధ స్త్రీయే కదా. అందుకే నాకు ఈ ఆరాటం ఆవేదన. అలా దిగులు చెందకండి మహారాజా. ఆ జగన్మాత కృప వల్ల మహారాణి వారికి సుఖప్రసవమై సర్వశుభలక్షణ సంపన్నురాలైన సంతానం కలుగుతుంది. ఆచార్య, ఆ, జన్మించబోయేది స్త్రీ సంతానమే కదా. ఆ. ప్రస్తుత గ్రహచారమును పరిశీలిస్తే మీకు కన్యారత్నమే కలగబోతోంది. లగ్నాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానమందుండి పంచమ స్థానాధిపతి అయిన శనీశ్వరునిచే చూడబడుతున్నందువల్ల మీకు పుత్రికయే కలుగుతుంది. అంటే సాక్షాత్తు ఆ జగన్మాత నా భార్య గర్భాన జన్మించి నా నట్టింట నడయాడబోతున్నదన్నమాట. అందు సందేహమేమున్నది మహారాజా? మీరు చేసిన దానాలు ధర్మాలు, మహారాణి వారు ఆచరించిన పూజలు నోముల ఫలితమే ఇలా పుత్రికా రూపంలో ఫలించబోతున్నాయి. మహారాజా శుభవార్త. మహారాణి గారికి సుఖప్రసవం అయింది. ఆడపిల్ల జన్మించింది. ఆహా, మహదానందకరమైన మాట వినిపించావు. అందుకో ఈ బహుమానం. ఆచార్యవర్య, మీ వాక్కు అమోఘం, మీ గణితం అద్భుతం. అంతా ఆ శారదాంబ వారి దయ మహారాజా. మహామంత్రి, మా పుత్రికోదయ వార్తను నగరమంతా చాటించండి, దాన ధర్మాలు చేయించండి. ఆజ్ఞ మహారాజా. ఆచార్య ప్రభు. యజ్ఞయాగాదులు నిర్వహించండి, దైవ పూజలు చేయించండి, అభిషేకాలు జరిపించండి. అటులనే మహారాజా. ఆచార్య, అలాగే మా పుత్రికా రత్నం జాతక చక్రాన్ని కూడా వ్రాయించండి. తప్పకుండా మహారాజా, అది మా బాధ్యత కూడా. మా చిరంజీవి దర్శనానికి వెళ్ళవచ్చా? మంచిది మహారాజా. మహారాజా వారి పుత్రిక తారాబలం చంద్రబలం చాలా బాగున్నాయి. ఆహా, చాలా సంతోషం. పదండి. నా బంగారు తల్లి, నా బుజ్జి కన్నా. ఏమ్మా? దేవి, దేవి, దేవి.
బంగారు దేవి, ఈ చిన్నారి పరాశక్తికి ప్రతిరూపంగా లేదు. జగన్మాత అనుగ్రహంతో పుట్టిన ఈ బిడ్డ ఆ అంశలు రాకుండా ఉంటాయా? నిజమే దేవి, ఈ చిన్నారి యదువంశీయుల ఆడపడుచై ఇటు పుట్టింటి వారికి అటు మెట్టింటి వారికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. పొత్తిళ్లలోని పసిబిడ్డకు అప్పుడే పెళ్లి ప్రయత్నాల గురించి ఆలోచిస్తున్నారా? తప్పదుగా దేవి. సరి సరి, ముందు వివాహానికి పూర్వం జరిపించాల్సిన ముద్దు ముచ్చట్లు జరగనివ్వండి. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం. అలాగే దేవి. ప్రభువులు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారు. భగవంతుడు నాకు సర్వ సంపదలు అనుగ్రహించాడు. అనుకూలవతి అయిన అర్ధాంగిని ప్రసాదించాడు. నా కనుసన్నలలో నడిచే విశ్వాసపాత్రులైన పరివారాన్నిచ్చాడు. కానీ సంతానలేమినిచ్చి మాపై చిన్న చూపు చూశాడు. పువ్వులు పూయని మొక్క, కాయలు కాయని చెట్టు ఎలా నిష్ప్రయోజనాలో, అటులనే సంతానహీనులైన దంపతులు కూడా. అలాంటి దంపతులకు సంఘంలో గౌరవ మర్యాదలుండవు. అలా అనకండి మహారాజా. ఆ భగవంతుని దయ వలన భగవంతుని దయ ఇంకా ఎన్నాళ్ళక భగవంతుని దయ కలిగేది? వయసు పైబడి వార్ధక్య చిహ్నాలు పొడచూపుతున్నాయి. అయినా ఆ భగవంతునికి దయ కలగలేదు. సంతాన కాంక్షతో యజ్ఞయాగాదులు చేశాను, దాన ధర్మాలు చేశాను, దేవాలయాలు కట్టించాను, దైవారాధనలు చేశాను. అన్నీ నిష్ప్రయోజనమయ్యాయి. అమ్మా అని పిలిపించుకోవాలని నా అర్ధాంగి నోచని నోము లేదు, చేయని వ్రతం లేదు. ఏ దేవత నా అర్ధాంగి మనోరథాన్ని సిద్ధించలేదు. వంశవృక్షాన్ని వృద్ధి చేయలేని నా బ్రతుకు నిరర్ధకం. ఇక మా దంపతుల జీవితాలు మోడువారిన వృక్షాల్లా నిలిచిపోవలసిందే. మహారాజా, మన్నిస్తానని మాట ఇస్తే నేనొక సలహా ఇస్తాను. ఎంత మాట? మా అభ్యుదయాన్ని కాంక్షించే మహామంత్రులు మీరు. మీ మనసులోని మాటను నిస్సంశయంగా తెలపండి. మహారాజా, కడుపున పుట్టిన వారే సంతానం అనుకుంటే పొరపాటు. సంతానము లేనివారు విశేష ధనమిచ్చి పుత్రుని కొనుటయో దత్తత చేసుకొనుటయో కద్దు. మీరు నా మాట విని దత్తత చేసుకోమందురా మహామంత్రి? అవును మహారాజా, మీ వంశాభివృద్ధి కోసం మాత్రమే కాదు, మీ ప్రజల సుఖ సంతోషాల కోసం ఒక వారసుడు కావాలి. అందుకు మీరు దత్తత తీసుకోవాలి. మీ సలహా బాగానే ఉంది మహామంత్రి. కానీ మనకు సంతానాన్ని దత్తత ఇచ్చే ఆ మహావ్యక్తి ఎవరు? ఉన్నారు మహారాజా. సూరసేన మహారాజు బహు సంతానవంతుడు, పైగా మీకు బంధువు కూడాను. మీరు మనస్ఫూర్తిగా కోరాలే గాని సూరసేనుడు తప్పకుండా తన సంతానంలో ఒకరిని దత్తత ఇస్తాడు. అడిగి చూడండి. సమయోచితమైన సలహా ఇచ్చారు మహామంత్రి. రేపే మనం సూరసేన మహారాజుని కలుస్తున్నాం. వర్తమానం పంపించండి. అలాగే మహారాజా. ఓం ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మా ప్రాజాపత్యం పవిత్రం శతోధ్యామకం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునీతి సహమా పునాతు
సోమస్వస్యావరుణస్సమీత్య యమో రాజా ప్రవృణాభిపునాతుమ. అక్షతుల వాసన చూసి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఓం భూః ఓం భువః ఓం సుమః ఓం నః పూర్వసంకల్పిత ప్రకారేణ మమ యజమానస్య పూర్ణసేన మహారాజవర్మనామధేయస్య ధనోపత్నే సమేతస్య మమ యజమానస్య కుమార్యాః సభామధ్యే నామ ప్రకటనాఖ్యం కర్మ కరిష్యే. ఆవాహితేభ్యో సర్వేభ్యో దేవతా పూజాం కరిష్యే. మహారాజా, మీ చిన్నారికి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? నా చిన్నారికి నేను నిర్ణయించిన పేరు పృథ. శుభం. ఈ తండ్రుల పాత్రను తీసుకొని మీ అంగుళీకంతో 3 గీతలు గీయండి. మొదటి గీతలో మాసనామము, రెండవ గీతలో నక్షత్రనామము, మూడవ గీతలో వ్యవహారిక నామం అయినటువంటి పృథ అనే అక్షరాన్ని లిఖించండి. ఓం మాసనామం ధత్వా వర్ధస్వ, నక్షత్రనామం ధత్వా వర్ధస్వ, వ్యవహారిక నామ పృథానామం ధత్వా వర్ధస్వ. రోచనో రోచం శోభన శోభమాన కళ్యాణ శతమానం. మహాభారతంలో కుంతి తొలుత సూరసేనుని కుమార్తె పృథగా జన్మించి అనంతరం కుంతిభోజునికి దత్తపుత్రిక అయిన కుంతి జన్మకు ఓ పరమార్థం ప్రాముఖ్యత ఉంది. బ్రహ్మహత్యా పాతక దోష నివృత్తికై తపస్సమాధి స్థితిలో ఉన్న ఇంద్రుడు తన పంచప్రాణ శక్తులతో పాండవులుగా జన్మించడానికి దూర్వాస మహర్షి పరోక్ష కారణమైతే, ప్రత్యక్ష కార్యం కుంతి. కుంతి లేకపోతే పాండవ జననమే లేదు, పాండవులే లేకపోతే మహాభారతమే లేదు, ధర్మ సంస్థాపన అసలే లేదు. అందుకే మహాభారతం పంచమ వేదమైంది.